హాయ్ ఇయర్స్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మనము మెథడాలజీ అండి, గణిత అభ్యసన బోధన శాస్త్రంలో అధ్యాయం 6లో ఉన్నాము. గణిత విద్యా ప్రణాళిక అండి. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ చేసుకోబోతున్నాము. ఆ అకాడమీ బుక్ బిఎస్సి బీఈడి సెకండ్ ఇయర్ వాళ్ళది అయిపోయిన తర్వాత దీంట్లో ప్రాక్టీస్ బిట్లు చేసుకుంటున్నాము. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బుక్ మెయిన్ ఈ అకాడమిక్ బుక్ ఎందుకంటే స్టాండర్డ్స్ అండి, బేసిక్స్ బాగా ఉపయోగపడతాయి మనకి డిఎస్సిలో. ఈ బుక్ దాటి వెళ్ళరు. తర్వాత మిగతా ప్రైవేట్ పబ్లికేషన్స్ చదువుకోవాలని ముందు ఈ బుక్స్ చూసుకుని తర్వాత ఆ బుక్స్కి వెళ్ళాలండి. కావున పెద్దలందరూ నా వీడియోలు చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో వీడియోలకి స్టార్ట్ చేసుకుంటున్నామండి. 6వ బ్లాంక్ వచ్చేసి గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏంటి? మార్పుకు వీలు సూత్రం అండి. మార్పుకు వీలు సూత్రం కాబట్టి ఈ విధంగా చెప్పారు. బోధనల ఉద్దేశాలు, లక్ష్యాలు అనేవి వీటి మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్, గణిత విద్యా ప్రణాళికలో అంశాలు విద్యార్థుల ఉత్సాహాన్ని, ఆసక్తిని, సవాళ్ళని, ఆతృతని కలిగించేవిగా ఉండాలి అని తెలిపే విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఉన్ముఖీకరణ సూత్రం అవుతుందండి. ఉత్సాహాన్ని తెప్పించే విధంగా ఉండాలి. క్రింది వారిలో అంశాల పద్ధతి వచ్చి శీర్షిక పద్ధతి. అంశాల పద్ధతి, శీర్షిక పద్ధతి ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, ఉన్నత స్థాయి గణిత విద్యా ప్రణాళిక అమరికకు సరైన పద్ధతి శీర్షిక పద్ధతి. ఈ క్రింది వాళ్ళ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఏది అంటే కఠినతా సూత్రము అవుతుందండి. విద్యా ప్రణాళిక సూత్రం నిర్మాణ సూత్రం కానిది కఠినతా సూత్రం. నెక్స్ట్, క్రింది వానిలో శీర్షిక పద్ధతి యొక్క గుణం కానిది ఏది అంటే మనోవైజ్ఞానికానికి శిశుకేంద్రీకృత పద్ధతి అనేది శీర్షిక పద్ధతి యొక్క గుణం కానిది. శీర్షికకు సంబంధించి సంపూర్ణ జ్ఞానం పొందుతాడు, విషయాలు తార్క్రమంలో నేర్చుకుంటాడు, విషయకాఠిన్యత పరిపూర్ణత సూత్రంపై రూపొందుతుంది అనేది శీర్షిక పద్ధతి యొక్క లక్షణాలు అవుతాయి. నెక్స్ట్, ఇక క్రింది వారిలో శీర్షిక పద్ధతి లక్షణం కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా శిశుకేంద్ర పద్ధతి అనేది శీర్షిక పద్ధతి లక్షణం కానిదండి. ఇవి సమగ్ర జ్ఞానం ఇస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, తార్కిక ఆధారమైనవి వస్తాయి కానీ శిశుకేంద్ర పద్ధతి కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా అకాడమిక్ బుక్ నుంచే వస్తుంది దాదాపుగా డిఎస్సిలో. క్రింది వానిలో ఏకకేంద్ర పద్ధతి యొక్క దోషం ఏంటి అంటే శీర్షిక మరీ చిన్నదైతే విద్యార్థిపై శాశ్వత ప్రభావాన్ని చూపకపోవచ్చు. అంటే ఒకే విషయాన్ని ఎక్కువ కాలం బోధించడం వల్ల విద్యార్థి ఆసక్తి తగ్గుతుంది. మనోవైజ్ఞానిక శిశుకేంద్రిత పద్ధతి శీర్షికలను సమాన భాగాలుగా విభజించడం కష్టము. ఇవన్నీ అవుతాయి కానీ దోషం వచ్చేసి శీర్షిక మరీ చిన్నదైతే విద్యార్థిపై శాశ్వత ప్రభావాన్ని చూపకపోవచ్చు అన్నారు. అది నెక్స్ట్ ఇక చూపుతుంది కాబట్టి ఇక్కడ దోషం అవుతుంది అన్నమాట. గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి. భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే పద్ధతే సర్పిల పద్ధతి. ఒక తరగతిలో నేర్చుకున్న అంశం సుమారు 1 సంవత్సరం తర్వాత పై తరగతిలో పునర్విమర్శ చేయు పద్ధతి ఏంటి? ఏకకేంద్ర పద్ధతి. గణిత విద్యా ప్రణాళిక అమరికల సమన్వయ విధానం యొక్క లాభం ఏంటి అంటే ఒకే పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాల్లో భిన్న కోణాల్లో చర్చిస్తే ప్రభావపూరిత అభ్యసనకి తోడ్పడుతుందని లాభం పొందుతారంట గణిత విద్యా ప్రణాళిక అమరికలో. అంతే కదండి. ఇప్పుడు ఒక పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాల్లో భిన్న కోణాల్లో చర్చిస్తే మనకి అది ఈ సబ్జెక్టు పలానా ట్రిగ్నామెట్రీ ఉందనుకోండి, ఫిజిక్స్లో మనకి సమస్య చేసుకునేటప్పుడు ఉపయోగిస్తాము. అట్లా ఏదో ఒక సబ్జెక్టులో మనకి ఈ గణిత అవగాహన ఉపయోగపడుతుంది భిన్న సందర్భాల్లో భిన్న కోణాల్లో అని చెప్పి అది విద్యార్థికి ఆసక్తికరమైన అభ్యసన కూడా తోడ్పడుతుంది. ఒక పాఠ్యాంశ బోధన పునరావృతం కావడానికి 3 లేదా 4 నెలల కాల వ్యవధి పట్టే పద్ధతే సర్పిల పద్ధతి. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఈ బ్లాంక్ వచ్చి డిఎస్సి 2018 ఎస్ఏలో వచ్చిందండి. నెక్స్ట్, త్రికోణమితిని వేరే శాఖ కాక బీజగణితంతో కలిపి బోధించాలి అని చెప్పింది కొఠారి కమిషన్ 1964-66.
ఆధునిక గణన యంత్రాల వంటి సాంకేతిక విధానాలకు అనుగుణంగా గణితాన్ని రూపొందాలి అని సూచించింది ఎన్పిఈ 1986. అది ఆధునిక గణన యంత్రాల వంటి టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలి అని చెప్పి సూచించారు ఎన్పిఈ 1986. విధంగా ప్రతి బ్లాంకు చూసుకున్నా మనకి ఇంపార్టెంటేనండి అకాడమిక్ బుక్లో. కాబట్టి క్షుణ్ణంగా నేర్చుకోవాలి బుక్ నుంచి, ప్రతి బ్లాంక్ వస్తుంది కాబట్టి. గణిత బోధనకు గల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని చెప్పి సూచించింది ఎవరు? ఎన్పిఈ 1986. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎలా చేయాలి? గణిత బోధన గల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్, పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అని దార్శనికత కలది అని చెప్పింది ఎవరండి? ఎన్సిఎఫ్ 2005. టెట్కమ్ టీఆర్టీ 2018 ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చిందండి బిట్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.